స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరి కాసేపట్లో స్పీకర్ విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే కడియం శ్రీహరికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు ఇచ్చారు. ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యే కడియంపై అనర్హత పిటిషన్ వేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఇవాళ స్పీకర్ విచారణకు హాజరు కాబోతున్నారు కడియం శ్రీహరి. తనపై నమోదైన పిటిషన్లోని అంశాలకు ఆయన సమాధానం ఇవ్వబోతున్నారు. అనంతరం స్పీకర్ తన నిర్ణయాన్ని వెలువరించే ఛాన్స్ ఉంది. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో నేడు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కేసులో తీర్పు వెల్లడించబోతున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందుకు తెలుసుకుందాం. ప్రతాప్, మాధవి, ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఒకరైన కడియం శ్రీహరి కేసు ఈ రోజు విచారణకు రాబోతుంది. మరి కాసేపట్లో అంటే ఉదయం 11 గంటలకు కేసు విచారణకు రాబోతుంది. అయితే దీనికి సంబంధించి కూడా నిన్న నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కేసులో ఎవరైతే కేసు వేశారో కేపీ వివేకానంద బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసు వేశారో ఆ కేసు వేసిన వ్యక్తితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న కడియం శ్రీహరి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ ఈ రోజు ఉదయం 11 గంటలకు మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది. ఇప్పటివరకు మొత్తం అంటే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మందికి చూసినట్లయితే 8 మందికి సంబంధించి ఇప్పటికే క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయింది. మరో ఎమ్మెల్యే దాన నాగేంద్రకు సంబంధించి కూడా క్రాస్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది. ఆయనకు సంబంధించి కూడా గత వారం స్టార్ట్ అయిన సందర్భంగా కూడా కేసులో ఇంప్లీడ్ అయిన వ్యక్తుల్లో పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇద్దరు కూడా ఇంక్లూడ్ అయ్యారు. కాబట్టి వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు పిలిచిన నేపథ్యంలో క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల ఉన్న నేపథ్యంలో మహేశ్వర్ రెడ్డి తనకు టైం కావాలని కోరారు. ఆ కేసు ఫిబ్రవరి 18కు వాయిదా పడడం జరిగింది. ఇక కడియం శ్రీహరి కేసు ఒకటి మాత్రమే క్రాస్ ఎగ్జామినేషన్కు ఉంది. క్రాస్ ఎగ్జామినేషన్ నేపథ్యంలో ఈరోజు హియరింగ్కు రాబోతుంది. మొదట చూసినట్లయితే క్రాస్ ఎగ్జామినేషన్ ఎవరైతే కేసు వేస్తారో కేసు వేసిన వ్యక్తిని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తరఫున అడ్వకేట్లు ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారంటే కేపీ వివేకానంద ఎవరైతే కేసు వేశారో కేసు వేసిన వివేకానందను ఈరోజు కడియం శ్రీహరి తరఫున అడ్వకేట్లు ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఆ తర్వాత వివేకానంద తరఫున అడ్వకేట్లు కడియం శ్రీహరిని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. అయితే ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు ఎలాంటి ఎవిడెన్స్ ఉన్నాయి, ఎలాంటి ఆధారాలు ఉన్నాయనే దానికి సంబంధించి కూడా ఆధారాలన్నిటి కూడా ఈరోజు వివేకానందన్ క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా అడ్వకేట్లు ఈరోజు విచారిస్తారు. ఈ ప్రాసెస్ అంతా కూడా స్పీకర్ సమక్షంలోనే జరుగుతుంది. అయితే ఈ క్రాస్ ఎగ్జామినేషన్ ఇరువైపులా జరిగిన తర్వాత మరోసారి ముఖాముఖిగా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఉంటే ఆ ముఖాముఖి క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత హియరింగ్స్ తీర్పు వెల్లడించే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఇదంతా జరుగుతాయి ఒక రెగ్యులర్ ప్రాసెస్ అని చెప్పవచ్చు. ఇప్పటివరకు 8 మందికి సంబంధించి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలాంటి ప్రాసెస్ జరిగింది. అయితే ఇప్పటివరకు 7 మందికి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించినట్లు ఎలాంటి ఎవిడెన్స్ లేవంటూ కూడా 7 మందికి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. మరో ఎమ్మెల్యే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కి సంబంధించి కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయింది. ఆయనది కూడా అంటే ఆయన తీర్పు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఈరోజు తీర్పు వివరించనున్నట్లు కూడా స్పీకర్ ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కి సంబంధించిన హియరింగ్ కూడా వెలువడే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఉదయం 11 గంటలకు మాత్రం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా కేసు వేసిన వివేకానందను కడియం శ్రీహరి తరపున అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు. మాధవి, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.